హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో ఎవరికైతే టీసీఎస్ ఆదిబట్ల లొకేషన్ వచ్చిందో అండ్ ఇక్కడ టీసీఎస్ ఆదిబట్ల దగ్గర ఉన్న హాస్టల్స్ని వెతుకుతున్నారో, సో వాళ్ళ కోసం ఈ వీడియోలో క్లియర్గా హాస్టల్స్ ఎంత దూరంలో ఉన్నాయని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డోంట్ స్కిప్ ద వీడియో, ఓకేనా? సో నేను ఈ వీడియోలో చూపించిన దాని ప్రకారంగా ఆ బస్సు వస్తుంది కదా, అక్కడ బెంగళూరు నుండి ఆటోలు వచ్చి డైరెక్ట్ ఇక్కడ ఆగుతాయి అనమాట. సో మనకి బస్ అనేది ఉండదు, ఓకేనా? సో ఆటోలే ఉంటాయి, ఆటోలో వచ్చి ఇక్కడ ఆగుతాయి. ఓకే, అక్కడ దిగంగానే మనకి ఎదురుగా ఆగ్రా స్వీట్ షాప్ ఉంటుంది, దాని పక్కన మనకి మరియారా అని చర్చ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ కమాన్ దాటాక మనకు అన్ని హాస్టల్సే అవైలబుల్గా ఉంటాయి. ఓకే, ఇక్కడ సంత కూడా జరుగుతుంది. సో మీకు కూరగాయలు అవి కావాలి, రూమ్లో ఉన్న వాళ్ళు అనుకున్న రూమ్లో కూడా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ సంత ప్రతి మంగళవారం జరుగుతుంది. సో యూస్ఫుల్ ఉంటుంది ఈ గల్లీ. సో ఇక్కడ గర్ల్స్ యొక్క హాస్టల్స్ కాకతీయ గర్ల్స్ హాస్టల్ ఉంది. నేను ఇప్పుడు ఈ వీడియో చూపించే హాస్టల్ పేరు కాకతీయ గర్ల్స్ హాస్టల్. సో మీకు కావాలనుకుంటే ఆ ఫోన్ నెంబర్కి కాల్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ హాస్టల్ ఫీజు ఎంత ఉంటుందంటే 4 షేర్ 6,000, 3 షేర్ 7,000, 2 షేర్ 8,000. ఓకే, అండ్ బాయ్స్ ఇక్కడ దాని పక్కనే బాయ్స్ హాస్టల్ ఉంటుంది. ఆ బాయ్స్ హాస్టల్ పేరు శ్రీ బాలాజీ బాయ్స్ హాస్టల్. సో ఆ బాయ్స్ హాస్టల్లో ప్రీవియస్లీ సేమ్ ఇదే కాస్ట్ ఉండే, బట్ ఇప్పుడు కొంచెం తగ్గించారు. సో అది మన మిడిల్ క్లాస్ వాళ్ళకు బాగానే ఉంటుంది, బట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఫుడ్ బాగుండాలి అని చెప్పేసి. ఎందుకంటే ఆ 3 షేర్ వచ్చేసి ఎంత ఉంటుంది ఈ వీడియోలో మీరు చూసుకున్నట్టయితే 5,000, 4 షేర్ 5,500, 5 షేర్ 5,000. సో ఇంతకుముందుకు అట్లా ఉన్నప్పటికీ ఫుడ్ బాగాలేదని చెప్పేసి అందరు వెళ్ళారు. సో అందుకని వీళ్ళు కాస్ట్ తగ్గించి పెట్టారనమాట. సో ఇది గర్ల్స్ హాస్టల్ అనమాట. ఓకే, సో దాని పక్కన మనకి మెడికల్ షాప్ ఉంటుంది, ఇందులో ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు. సో మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి చూపించుకోండి, సూపర్గా చూస్తాడు. కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో యాదిబట్లలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అని అంటే ఆర్ఎంపీ డాక్టర్వి 2 ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ గలీలో ఈయనది ఉంటుంది, నేను చూపించిన షాపు. అండ్ ఇప్పుడు ఇందాక మీరు ఆటో దిగిరు కదా, ఆటో దిగిన దానికంటే కొంచెం ముంగటికి వెళ్తే మనకి అక్కడ ఒక హాస్పిటల్ ఉంటుంది, అది కూడా ఆర్ఎంపీ డాక్టరే ఉంటారు అక్కడ కూడా. సో ఇద్దరు బాగానే చూస్తారు. సో మీకు నచ్చిన కాస్ట్ని బట్టి మీరు చూపించుకోండి. ఓకే, అండ్ ఇక్కడ ఫుడ్ గురించి వచ్చినట్లయితే మెనూ ఎలా ఉంటుందంటే, బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇడ్లీ, ఉత్తప్ప, పూరి, పులిహోర, బోండా, దోశ, ఇంకా ఆదివారం రోజు ఉప్మా, ఇది బ్రేక్ఫాస్ట్. ఇంకా లంచ్కి డిన్నర్కి అయితే ఇక గోంగూర పచ్చడి, తర్వాత గోరుచిక్కుడుకాయ, క్యాప్సికము, వంకాయ కర్రీ, క్యారెట్, క్యాబేజ్, చపాతీలు కూడా ఉంటాయి. ఇలా వండుతారు అనమాట. అండ్ ఇంకా చికెన్ గురించి అయితే వీక్లీ 2 టైమ్స్ పెడతారు. ఎగ్ 1 టైం పెడతారు, అది ఎగ్ బుర్జీ అయినా చేస్తారు, లేకపోతే ఎగ్ అయినా వేస్తారు. ఓకే, సో 6,000 హాస్టల్స్లో మాత్రం వెన్స్డే రోజు చికెన్ కర్రీ వండుతారు అండ్ సండే రోజు బిర్యానీ వండుతారు. కొన్ని హాస్టల్స్లలో చికెన్ బిర్యానీతో పాటు ఫిష్ కర్రీ కూడా పెట్టవచ్చు. సో అలా. సో అండ్ ఎగ్ వచ్చేసి ఫ్రైడే రోజు మనకి ఎగ్ ఇస్తారు, లేదా ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడతారు. ఓకే, ఇదే అనమాట. అండ్ 5,500, 5,000 ఉన్న హాస్టల్స్లలో మాత్రం ఓన్లీ చికెన్ కర్రీస్ మాత్రమే వండుతారు, చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ లాంటివి వండరు. ఓకే, సో అది ఈ ఫుడ్ మెనూ యొక్క డీటెయిల్స్. అండ్ ఇక్కడ హాస్టల్స్ యొక్క బెడ్స్ ఎట్లా ఉంటాయంటే, కొన్ని హాస్టల్స్లలో బెడ్స్ బెండ్ అయి ఉంటాయి. మనం ఎక్కువగా కూర్చొని చేస్తాం కాబట్టి ఇక్కడ స్వైప్ చేసేసి వచ్చి హాస్టల్స్లలో కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళకి బెడ్స్ కొంచెం గట్టిగా ఉంటే బెస్ట్. సో ఆ బెడ్స్ సరిగా చూసుకోండి. కొన్ని రెడ్ కలర్ బెడ్స్లలో ఉన్న బెడ్స్ అయితే గట్టిగా ఉంటాయి. నార్మల్గా బ్లాక్ కలర్, బ్లూ కలర్లో ఉన్న బెడ్స్ కొంచెం మెత్తగా ఉంటాయి. సో ఫస్ట్ టైంలో చూడడానికి కొంచెం గట్టిగా ఉన్నా పడుకోగా అవి మెత్తగా అయిపోతాయి. సో అప్పుడు బెడ్ మీద కూర్చొని వర్క్ చేసేటప్పుడు కొంచెం నడుము పెయిన్ వస్తుంది. సో బీ కేర్ఫుల్ దట్. సో ఇందాక టీసీఎస్కి పక్క గల్లీలో అంటే చర్చి కాలనీ దగ్గర ఉన్నది చూపించాను. ఇప్పుడు నేను సెకండ్ గల్లీ వైపీఆర్ ఎన్క్లేవ్ కాలనీలో చూపిస్తాను. ఓకే, హాస్టల్స్ ఎలా ఉన్నాయి, కాస్ట్ ఎంత అని చెప్పేసి. ఓకే, సేమ్ ఫస్ట్ గల్లీలో ఉన్న కాస్టే సెకండ్ కాలనీలో కూడా ఉంటుంది. ఈ విమెన్స్ హాస్టల్స్ నుంచి స్టార్ట్ అనమాట. సో ఇక్కడ గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ 2 ఉంటాయి, పక్కనే ఉంటాయి. అండ్
హాస్టల్ ఫీజు వచ్చేసి 6,000 సేమ్. 4 షేర్ వచ్చేసి 6,000, 3 షేర్ వచ్చేసి 7,000, 2 షేర్ వచ్చి 8,000. వాళ్ళు ఒకవేళ 2 షేర్ 3 షేర్ తగ్గియమంటే తగ్గిస్తారు. 4 షేర్ మాత్రం 100 రూపీస్ 200 రూపీస్ తగ్గిస్తారు ఇక్కడ. ఓకే, సో అది. సో నేను ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నా బ్రో, ప్రతి హాస్టల్ సేమ్ ఉంటుంది, సేమ్ ఫుడ్ ఉంటుంది. ఫుడ్ బాగుందా ఎలా ఉంటుందని మీకు ఉండొచ్చు కదా. సో ప్రతి హాస్టల్లో పెట్టిన ప్రతి 6 months ఫుడ్ సూపర్ ఉంటుంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన వైబో అది. తర్వాత చిన్న చిన్నగా ఫుడ్ స్లోగా మారుతుంటుంది, మనకు నచ్చదు. ఆ ఫుడ్లో ఏదో ఒకటి ఆయిల్ ఎక్కువ వేసుడో ఏదో ఒకటి చేయడం వల్ల మనకు ఆ ఫుడ్ నచ్చదు, వాళ్ళు ఫుడ్ సరిగా చేయరు. సో అలా. సో మనం ఈరోజు ఈ హాస్టల్లో ఫుడ్ బాగుంటుందని పర్టికులర్గా మనం గ్యారంటీ ఇవ్వలేము బ్రో. సో అది. కాకపోతే నేను ఒకటి ఏమని చెప్పగలనంటే, ఇక్కడ ఉన్న ప్రతి హాస్టల్స్ నువ్వు కొన్ని రోజులు ఈ హాస్టల్ ఉండొచ్చు, కొన్ని రోజులు హాస్టల్ ఉండొచ్చు. ఎందుకంటే బొచ్చడు హాస్టల్స్ కడుతున్నారు, ఇప్పుడిప్పుడే మస్తు లేపుతున్నారు. నేను వచ్చినాకనే ఈ సెకండ్ కాలనీ, ఈ వైపీఆర్ ఎన్క్లేవ్ కాలనీలో కట్టిరు. సో అట్లా. సో నువ్వు ఒకవేళ ఇందులో నుంచి వేరే హాస్టల్కి వెళ్ళాలనుకుంటే కూడా నీ ఇష్టం. ఒక 6 months ఉండు, మళ్ళీ కొత్త హాస్టల్ కాగానే ఓపెన్ అవ్వగానే కొత్త హాస్టల్కి వెళ్ళిపో, అట్లా వెళ్ళిపో. బట్ ఒకవేళ నీకు రూమ్స్ కావాలనుకుంటే రూమ్స్ మాత్రం చివర ఉన్నాయి. నేను ఈ వీడియోలో కూడా చూపిస్తాను ఆ వీడియోస్ రూమ్స్. సో చూడొచ్చు. ఓకే, సో అది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఇక్కడ టెంపుల్స్కి వెళ్ళాలి అనుకుంటే మనకి బొంగళూరు నుంచి టీసీఎస్ ఆదిబాట్లోకి వస్తున్నప్పుడు ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ దగ్గర మనకి ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. శివుడు, వినాయక స్వామి అండ్ ఆంజనేయ స్వామి ముగ్గురు ఉంటారు. సో ఆ టెంపుల్కు శివరాత్రి రోజు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అండ్ చర్చికి సంబంధించిన వాళ్ళు మనకి ఫస్ట్ కాలనీలో ఉంది కదా, ఫస్ట్ కాలనీలోనే చర్చి ఉంది, చర్చికి వెళ్ళొచ్చు. సో అది. సో మీరు ఒకవేళ మనకు బైక్ ఉంది, కొంచెం మేము దూరంగా ఉంటాము అని అనుకున్నట్లయితే కొంచెం లోపలికి పోతే మనకు రూమ్స్ ఉంటాయి అండ్ హాస్టల్స్ కూడా ఉంటాయి. హాస్టల్ ఫీజు కూడా తక్కువగా ఉంటుంది. సో 3 షేర్ 4,500, 2 షేర్ 6,000. సో మీకు హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుందంటే సేమ్ ఫుడ్డే, బట్ 2 times చికెన్ ఉంటుంది, బిర్యానీ ఉండదు. ఓకే. అండ్ రూమ్స్కి వచ్చినట్లయితే రూమ్స్ ఎలా ఉన్నాయంటే 2 BHK ఒకటి ఉంది, 3 BHK ఒకటి ఉంది. సేమ్ కాస్ట్ 18,000 అబోవ్ ఉంటుంది. సో మీరు వాళ్ళతో మాట్లాడుకున్న దాన్ని బట్టి, మీరు పోయిన మెంబర్స్ని బట్టి మీరు మీరు ఉండొచ్చు. సో మీకు కావాలంటే నేను ఇంకా క్లియర్గా రూమ్స్ గురించి కనుక్కొని వీడియో పోస్ట్ చేస్తా. ఓకే, మీకు ఏమన్నా కావాలనుకుంటే DM చేయండి. ఓకేనా. ఫైనల్లీ, సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్. ఒకవేళ మీకు ఏమైనా ఇంకా డౌట్లు ఉంటే మెసేజ్ చేయండి, దానికి తగ్గ నేను ఆన్సర్స్ ఇస్తాను. ఒకవేళ నాకు తెలియకపోతే కనుక్కొని మరి చెప్తా. సో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. సో ప్రజెంట్ రవివర్మ సైనింగ్ ఆఫ్.